ఈ జీవో తెచ్చి ఆ రోజు పివి నరసింహరావు గారు చేసిన దారుణానికి ఈరోజు మనం ఎంతో నెహ్రూ చేశాడు. పివి నరసింహరావు 1995లో జీవో ఇచ్చాడు. వీళ్ళకు ఏ కోర్టు పోవడానికి కానీ ఏమిటి కానీ లేదు, అది కోర్టు భూమి అంటే వాళ్ళకు వదిలేసేయాల్సిందేనట. అంటే మన భారతీయులను మన దేశంలో మన ఆస్తులని వాళ్ళు మాది కోర్టు అంటే వదిలేసేయాలన్నా, దాన్ని కబ్జా చేస్తుంటే వదిలేసేయాలన్నా? మనం ఖచ్చితంగా ఇప్పుడు మన ఈ యొక్క వక్ఫ్ బిల్లులో ఏమని చేసినారంటే, మన మోదీ గారు ఏదైనా కూడా దానికి సరైన డాక్యుమెంట్లు చూపించి డాక్యుమెంట్ల ద్వారా మీకు ఈ హక్కు ఉంది అని అంటే అప్పుడు కోర్టు పోయి కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. మాది అంటే వదిలేసేయాలన్నా? ఇంకొకటి కూడా మనము అయ్యా ఓ ప్రధాని మోదీ గారు, మహారాజ్ మోదీ గారు, మీరు ఖచ్చితంగా ఈరోజు మన జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నరమేధానికి సరైన నిదర్శనం అంటే ఈరోజు ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఏ విధంగా పాలస్తీనా హమాస్ పైన ఏ విధంగా జరుగుతుందో అలాంటి చర్య తీసుకుంటే తప్ప భారతదేశంలో హిందువులను బతకలేమని కూడా నేను సర్వముఖంగా చెప్తా ఉన్నాను. తీసుకోవాలి మోదీ గారు, మీరు ఖచ్చితంగా మోదీ గారు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మన హమాస్లో జరిగిన ఇదే చేయాలి. ఏమయ్యా ఓవైసీ గారు, మీరు ఆ రోజు ఎంపీగా ఎన్నికయ్యి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నువ్వు ఒక భారతీయునివా ఒక పాలస్తీనియన్వా? నువ్వు పాలస్తీన్లో పుట్టినావా భారత్లో పుట్టినావా? జై పాలస్తీన్ అంటావా? ఏమయ్యా ముస్లింలు అడగలేదా మీరు ఈ మాట? ఎట్లా మాట్లాడతావా ఇదని? వాళ్ళు దోచుకున్న ఆస్తులను నిలబెట్టుకోవడానికి మొత్తాన్ని మారుతాడా? అంటే చట్టానికి కన్ను లేవా? ఏమయ్యా సుప్రీంకోర్టు ఇవన్నీ ఉన్నాయి కదా, డైరెక్ట్గా ఒక పార్లమెంటులో జై పాలస్తీనా అంటే వాళ్ళకి ఏం శిక్ష లేదా? ఎందుకు శిక్ష చేయకూడదు? అలాంటి వాళ్ళు రెచ్చగొట్టే మన దేశాన్ని అండగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి హిందువులారా మనమంతం ఖచ్చితంగా ఒకటి కావాలి. ఒకటి అయ్యి మనము సంపాదించిన ఆస్తి మనము అనుభవించాలంటే హిందువులమంతా ఒకటి కావాలి. హిందువులకు ఏ రోజైతే ఒకటి అవుతామో ఈ యొక్క వక్ఫ్ గురించి కానీ ఈ యొక్క దుండగుల గురించి కానీ మనం వేయలేము. అయ్యా జమ్మూ కాశ్మీర్లో జరిగినది అందరూ చూశారు కదా.